హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధాత్రి, కేదార్, అభిని ఇంకా కారులో తీసుకువస్తూ ఉంటారు. అప్పుడే సాధు నాయక్ దగ్గర నుండి ఫోన్ కాల్ రావడంతో జై హింద్ చెప్పండి సార్, మేము అభిని స్టేషన్ నుండి తీసుకొని వస్తున్నాము అని ధాత్రి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. చూడు జేడి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీనన్ మీ పైన దాడి చేయబోతున్నాడు. ఆ హోమ్ మినిస్టర్ ఆదికేశవ మీనన్కి సుపారీ ఇచ్చాడు. అభిని కాపాడి మీ దగ్గర అభి నోరు విప్పకుండా మీ నుంచి అభిని కాపాడి మిమ్మల్ని చంపేసి అభిని మళ్ళీ తిరిగి హోమ్ మినిస్టర్కి అప్పచెప్పారు. ఆదికేశవ మీనన్తో డీల్ మాట్లాడుకున్నాడు. కాబట్టి మీ దగ్గరే మీనన్ బయలుదేరి వస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో అభి తప్పించుకోకూడదు. మీరు చాలా జాగ్రత్తగా అభిని తీసుకొని రండి. ఏం చేస్తారో తెలియదు అని సాధు నాయక్ జాగ్రత్తలు చెబుతాడు. అలాగే సార్ అని ధాత్రి ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. అసలు ఈ ఒక్క అభి కోసం మీను ఎందుకు బడిలోకి దిగినట్టు? అసలు ఒకవైపు హోమ్ మినిస్టర్, ఇంకోవైపు మీనన్, ఇద్దరు కూడా ఈ అభి కోసం అంతలా పాకులాడుతున్నారు. అసలు దీని వెనుక ఏదో దాగి ఉంది. తీగలాగితే దొంగంతా కలుగుతుందని వాళ్ళు కదులు భయపడుతున్నారు. దీని వెనుకన్న ఆ విషయం ఏంటి? ఎందుకు వీళ్ళు ఇంతలా భయపడుతున్నారు? అభిని కాపాడాలి అని ఎందుకు అనుకుంటున్నారు? మనం మొత్తం కూడా తెలుసుకోవాలి కేదార్ అని ధాత్రి అనడంతో, అవును ధాత్రి, దాని వెనుకున్న విషయం తెలిసింది అంటే చాలా చాలా విషయాలు మనకు తెలిసేలా ఉన్నాయి అని కేదార్ అంటాడు. మరి ఈ అభిని ఆ మీనన్ నుండి కాపాడి మనం తీసుకొని వెళ్ళడం ఎలా అని కేదార్ అడగడంతో ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత దేవా మీనన్ దగ్గరికి వచ్చి, బాయ్, మనము అభిని కాపాడాలి కదా, ఎలా బాయ్ అని అడగటంతో ఆ జేడీకి అభిని ఇదే రూట్లో ఇక్కడికే తీసుకొని వస్తారు.